మొత్తానికైతే పీర్లను అలంకరించారు. మా విలేజ్లో అయితే ఈయననే పెద్ద దేవుడు అని అంటారు. ఈయనని వీడియో తీద్దామనేది ఇంకా ఈయన గుడి దగ్గరికి వచ్చేసి మొత్తానికి పీర్లను అయితే ఇట్లా పూలమాలలతో అలంకరించేసారు. ఇంకో ఇటు నుంచి అయితే ఈయన సవారీని ఎండుకుంటూ వచ్చేసిండు. అందరు గుడి బయట దేవుని చూడడానికి బయటకు వచ్చేసారు. ఇంకా ఇదైతే వీడియో మస్తు పెద్దగా ఉందని స్పీడ్ మోషన్లో మధ్యలో 2 చేతులు చూస్తున్నాడు. ఆయన బర్త్డే ఉన్నందుకు మొత్తం బర్త్డే విషయం చెప్పి మా దోస్తు వాళ్ళు ఉండి మామ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది, మా అమ్మని కూడా ఒక క్లిప్లో యాడ్ చేయరా మామ అని అడిగారు. మొత్తానికైతే దేవుని బయట తీసేసారు, ఇంకా బయటకు తిప్పేశారు. ఇప్పుడు మొత్తానికి మా దోస్తులు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఒక టైంలో ఇట్లా చేసేవాడిని, బట్ ఇప్పుడు వీడియో ఈ పీర్లకు ఈయన రక్షణ కవచంగా నిలిచి ఉంటాడు. వన్ సైడ్ ఆడ దేవుని లేపుతుంటే మా దోస్తులు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. డప్పు దరువులతో అయితే మస్తు ఎంజాయ్ చేశారు. దేవుని చూడ్డానికి భక్తులు ఎలా తరలి వస్తారో అలా రాఘవుణ్ణి చూడ్డానికి భక్తులందరూ తరలి వచ్చారు. మొత్తానికైతే నాన్నను మాత్రం సవారికి రెడీ చేసేసారు. DJ Bunny and so మొత్తానికి నాన్నదైతే ఇప్పుడు ఏముండదు, మొత్తం సాయంత్రం నైట్ టైంలోనే ఫుల్ ఉంటుంది. ఆడవాళ్ళైతే బుడ్డమ్మలతో మంచి మంచి సాంగ్స్తో దుమ్ము లేపేసారు. ఆడవాళ్ళైతే సేమ్ మళ్ళీ మార్నింగ్ చేసినట్టు ఏదావిధిగానే నాన్న అయితే మళ్ళీ సవారికి అయితే రెడీ చేసేసారు. నాన్న ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళడమే లేటు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడైతే. నాన్న అయితే 2 సవారీలు ఉంటాయి, మార్నింగ్ సవారీ ఉంటుంది, నైట్ సవారీ ఉంటుంది. ఎక్కువ నైట్ సవారీలోనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాన్నది. నాన్న దేవుని ఎత్తుకొని బయటికి వెళ్ళగానే నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్ ఇది సవారీ, ఇంకా ఇంతతో మొహరం సెలబ్రేషన్స్ అయిపోతాయి. ఈ రోజే లాస్ట్ డే కాబట్టి నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. రాజు